అవునా? ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా చనిపోతారు. ధనవంతుడు చనిపోతాడు, దరిద్రుడు కూడా చనిపోతాడు. ఉన్నవాడు చనిపోతాడు, లేనివాడు చనిపోతాడు. సామంతులు చనిపోతారు, సామాన్యులు కూడా చనిపోతారు. మంచి పేరు, పలుకుబడి, ప్రఖ్యాత గాంచి మంచి ధన సంపదలు సంపాదించి అందరికీ దాన ధర్మాలు చేసిన ప్రతి మనుషుడు కూడా మరణించాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మరణము చూడక బ్రతుకు నరుడేవాడు. ఏ వ్యక్తి అయినా సరే చనిపోవాల్సిందే. మీకు ఒక మాట చెబుతా, గమనించండి. ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బ్రతకాలని కోరుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు బ్రతకాలని కోరుకున్నాడు. అందుకు తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాడు. అయితే దేవుడు అతనికి మరణకాలం ఎంత సమయం ఇచ్చిందంటే 84 సంవత్సరాలు ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు ఇచ్చాడు. 84 సంవత్సరాలకి ఆయుష్కాలం తీరింది. ప్రభు పిలిచాడు, వెళ్ళిపోయాడు. అతను కోరుకుంది ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. అయితే మనిషి కోరుకున్నట్లుగా మనిషి జీవించాలంటే మనిషి చేతిలో ఆయుష్కాలము లేదు. ఆమేన్, హల్లెలూయా. మనుషుడు ఎన్నో యంత్రాలు కనిపెట్టాడు, ఎన్నో వస్తువులు కనిపెట్టాడు, ఎన్నెన్నో చేశాడు. కానీ అంతరిక్షానికి కూడా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అంతరిక్షానికి వెళ్ళాడు, చంద్రమండానికి వెళ్ళాడు, భూగర్భంలోనికి వెళ్ళాడు, సముద్ర గర్భంలోనికి వెళ్ళాడు, పలు రకాలైన పరిశోధనలు చేశాడు. ఎన్ని చేసినా చివరికి దేవుని పిలుపు వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే మనకు శరీరాన్ని విడిస్తామో ఈ ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. ఈ శరీరానికి ఆత్మకు వెడబాటు కలుగుతుంది. అందుకని ఒక భక్తుడు చక్కని పాట రాస్తాడు, ఎడబాటేరా